హైదరాబాద్ మహానగరానికి సౌత్ గేట్వేగా పేరొందిన శంషాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుంది. రానున్న రోజుల్లో ఇది తెలంగాణకు మాత్రమే కాదు, దేశానికే ఒక కీలక హబ్గా మారనుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై వంటి 4 ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానించే హై స్పీడ్ రైల్వే కారిడార్లో శంషాబాద్లో హై స్పీడ్ టెర్మినల్ ఏర్పాటు చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ కారిడార్ ద్వారా శంషాబాద్ దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఏరోట్రోపోలిస్ హబ్ గా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్ లో హై స్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు, భవిష్యత్తులో మెట్రో, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుల నిర్మాణం. ఇప్పటికే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో శంషాబాద్ ఏరోస్పేస్ హబ్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు రైల్ నెట్వర్క్ కూడా అదే స్థాయిలో విస్తరించడంతో విమానయానం, రైలు మార్గాల సమ్మేళనంతో ఒక సమగ్ర ఏరోట్రోపోలిస్ ఎకోసిస్టమ్ ఏర్పడనుందని రియాలిటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ నగరంలోనైనా రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడం సర్వసాధారణం. కానీ శంషాబాద్ కు రోడ్లు మాత్రమే కాకుండా విమానాశ్రయం, రైల్వే, భవిష్యత్తులో మెట్రో, రీజనల్ రింగ్ రోడ్ వంటి అన్ని రకాల ఆధునిక రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలతో ఇప్పటికే బలమైన అనుసంధానం కలిగి ఉంది శంషాబాద్. రానున్న రోజుల్లో శంషాబాద్ కు ఐటీ హబ్లతో అనుసంధానం మరింత పెరగనుంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 100కు పైగా నగరాలకు నేరుగా విమాన సర్వీసులున్నాయి. ప్రతి సంవత్సరం 2.9 కోట్లకు పైగా ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకోవడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కేంద్రాలకు చేరుకోవడం మరింత సులభమవుతుంది. హైస్పీడ్ రైలు ద్వారా హైదరాబాద్ను బెంగళూరు, చెన్నై, పుణె వంటి ఐటీ నగరాలతో కలపడం వల్ల అతి తక్కువ సమయంలోనే నగరాల మధ్య ప్రయాణం సాధ్యమవుతుంది. ఇది ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్లకు పెద్ద ఊరటగా మారనుంది. ఈ మౌలిక సదుపాయాల ప్రభావంతో శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్కు భారీ డిమాండ్ ఏర్పడుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 2 ఏళ్లలో శంషాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ వెంట ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు 15 నుంచి 25% వరకు పెరిగాయి. ఎయిర్పోర్ట్, లాజిస్టిక్ హబ్లు, వేర్ హౌసెస్, ప్రతిపాదిత మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తాజా హైస్పీడ్ రైల్వే కారిడార్ ప్రకటనతో శంషాబాద్ నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందనున్నాయి. ఇక్కడ భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు శంషాబాద్ ఏరియాలో రానున్నాయి. ప్రస్తుతం శంషాబాద్లో అపార్ట్మెంట్ల ధరలు చదరపు అడుగుకి 6,000 నుంచి 9,000 మధ్య ఉన్నాయి. ఇక్కడ ఇంటి స్థలాల ధరలు చదరపు గజానికి 40,000 నుంచి 65,000 మధ్యలో ఉన్నాయి. ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ సంస్థలు శాటిలైట్ టౌన్షిప్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాయి. 2027 నాటికి ఈ ప్రాంతం ఏటా 11 నుంచి 18% వృద్ధి సాధించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏరోట్రోపోలిస్ హబ్గా శంషాబాద్ ఎదుగుదలతో ఈ ప్రాంతం సీసూట్ ట్రాన్సిట్ ఆఫీస్గా కూడా మారనుంది. ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం తగ్గడంతో ఎగ్జిక్యూటివ్లు, కార్పొరేట్లకు ఇది కీలక కేంద్రంగా మారుతుంది. 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, లగ్జరీ రెసిడెన్షియల్ క్లస్టర్లు, ఏవియేషన్, ఫార్మా, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.